దేశీయంగా అభివృద్ధి చేసిన తేజస్ యుద్ధ విమానాల పనితీరుపై సందేహాలు నెలకొన్నాయి. తేజస్ వినియోగాన్ని వాయుసేన తాత్కాలికంగా పక్కన పెట్టిందంటూ ప్రచారం జరుగుతోంది. హెచ్ఏఎల్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తేజస్ యుద్ధ విమానాలు తరచూ ప్రమాదాల బారిన పడుతుండటంతో ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 7న తేజస్ విమానం ల్యాండ్ అవుతుండగా ప్రమాదానికి గురైనట్టు వార్తలొచ్చాయి. పైలట్ సురక్షితంగా బయటపడ్డా ఆ ప్రమాదంలో విమానం బాగా దెబ్బతిన్నట్లు ప్రచారం జరిగింది. కానీ దీన్ని హెచ్ఏఎల్ ఖండించింది. జరిగింది ప్రమాదం కాదని, చిన్న ఘటన మాత్రమేనని చెప్పుకొచ్చింది. ఫిబ్రవరి 7న ఒక ఎయిర్ బేస్లో ల్యాండ్ అయ్యే క్రమంలో తేజస్ విమానం రన్వేను దాటి ముందుకు వెళ్లిపోవడంతో అది బాగా దెబ్బతిన్నట్లు చెప్తున్నారు. దాంతో అది వినియోగానికి ఏమాత్రం పనికిరాదని వాయుసేన నిర్ధారించినట్లు వార్తలొచ్చాయి. ప్రస్తుతానికి తేజస్ రకం విమానాలన్నింటిలో వాయుసేన పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్తున్నారు. భద్రత తదితర ప్రమాణాలను పూర్తిగా నిర్ధారించుకున్నాకే తిరిగి వాటి వాడకంపై నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం తేజస్ శ్రేణిలో రెండో తరం MK-1A యుద్ధ విమానాల భద్రతా ప్రమాణాలను వచ్చే ఏప్రిల్లో వాయుసేన పూర్తి స్థాయిలో తనిఖీ చేయాల్సి ఉంది. వాటిని వాయుసేన అమలు పొదిలోకి చేర్చుకోవడంపై ఆ తర్వాతే రక్షణ శాఖ తుది నిర్ణయానికి రానుంది. వాయుసేనలో ప్రస్తుతం 30 తేజస్ MK-1 శ్రేణి యుద్ధ విమానాలు సేవలందిస్తున్నాయి. తేజస్ తాజా ప్రమాదానికి సాంకేతిక సమస్యలే కారణమని ప్రాథమికంగా తేలింది.